మీకు క్యాన్సర్ వచ్చింది, మీరు 6 నెలల కంటే ఎక్కువ బతకరండి. హలో హలో భవానీ గారు, మీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ అయిందండి, తను చనిపోయారు కాలేజ్లో. అమ్మ సరిత, భవాని, స్వాతి, ప్రేమలత, ఒకసారి దగ్గరికి రండమ్మా. నాకు ఎలాగో ఆరోగ్యం బాగాలేదు, నేను క్యాన్సర్తో పోరాడుతున్నాను. మీ నాన్నగారు కూడా చనిపోయారమ్మా. నేను చనిపోయేసరికి మిమ్మల్ని ఎవరి చేతిలో ఆయన పెట్టి చనిపోవడమే నా ఉద్దేశం. మీకు అందరికీ ఓకేనా? ఓకే అమ్మా, మీరు ఎలా చెప్తే అలాగే అమ్మా. మీ సంతోషమే నా సంతోషం. నాకు ఎలాగో కొనుక్కోమని జరగచ్చు. సో ఈ అమ్మాయి కుంటమ్మాయా? నాకు ఈ కుంటమ్మాయి వద్దు, నేను అన్ని సరిగా ఉన్నాయనుకొని వచ్చానమ్మా. నాకు వద్దంటే వద్దు. పర్లేదమ్మా, తీసుకో. నాకు ఆరోగ్యం బాగాలేక నేను ఆరోగ్యంతో పోరాడుతున్నానమ్మా. మా పాపని తీసుకోండి అమ్మా. లేదు లేదు, నాకు అస్సలు వద్దు. అమ్మ ప్రేమలత, నీ ఒక్కదాన్ని ఎవరో ఒక చేతితో పెడితే నాకు సంతోషంగా ఉండేదమ్మా. ఇదే నా అదృష్టం. నేను కుంటిదాన్నని ఎవరు నన్ను చేరదీయలేదు. మా అమ్మకి బాగలేకున్నా కానీ నన్నే దగ్గరికి చేరదీసి చూసుకుంటుంది. ఇది నా సంతోషం. థ్యాంక్ యూ.
ఆకలి వేస్తే అమ్మ, అలసిపోతే అమ్మ, భయం వేస్తే అమ్మ, బాధ కలిగితే అమ్మ, దెబ్బ కలిగితే అమ్మ, ప్రతి పనిలోనూ అమ్మ. నాకు జన్మ ఇచ్చిన అమ్మకు రుణపడి ఉండడం తప్ప అమ్మకు ఏమి ఇచ్చినా తక్కువే కదా.